హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం ఈరోజు మామిడికాయతో చేతి పచ్చడి అంటే రోటి పచ్చడి అనమాట. మేము దీన్ని రోటి పచ్చడి అంటాము. అప్పటికప్పుడు చేసుకునే పచ్చడిని మనం నిల్వ ఉంచుకునే ఆవకాయ ఊరగాయ పెడతాం కదా, అలా కాకుండా అస్తమానం ఆ పచ్చడి తినాలన్నా బోరు కొడుతుంది. అప్పుడప్పుడు కొంచెం పునాస్ మామిడికాయ వస్తాయి కదా, ఇది సీజన్ కాబట్టి మనం కనీసం వారానికి ఒకసారైనా ఈ పునాస్ మామిడికాయ అయిపోయే సీజన్లోపు మనం ఇలా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. ఓన్లీ ఇది మామిడికాయ పచ్చడి ఒకటి. దీనికైతే కాంబినేషన్గా కొబ్బరి చేస్తారు, మామిడికాయ కొబ్బరి కూడా చేసుకుంటాము. ఇది ఓన్లీ మామిడికాయతోనే చేస్తున్నాను. దీనికి ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, మెంతులు చక్కగా 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. ఒక కాయకి సరిపడగా చక్కగా దోరగా వేయించేసుకొని మనం పక్కగా తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ మామిడికాయ పచ్చడికి పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టాలను బట్టి అది ఉండదు. నేనైతే అవి కొంచెం ఇవి కొంచెం వేసి చేస్తున్నాను కాబట్టి మీకు ఏది నచ్చితే అది మీరు చేసుకోండి. నేను కొంచెం ఇదిగోండి, పచ్చిమిర్చి చక్కగా మెత్తబడేలాగా వేయించుకుంటే మనకి కారం అనిపించదు అనమాట. పులుపు ఎక్కువగా ఉంటుంది కదా అని కారం ఎక్కువ వేయమాకండి, మన సరిపడగా వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇవి వేయించిన తర్వాత మిగతా సగం ఎండుమిర్చి కూడా వేయిస్తున్నాను. ఇవి కూడా దోరగా వేయించేసుకుని మనం రోటి పచ్చడి కాబట్టి నేను ఇది రోట్లో చేస్తున్నాను. లేకపోతే మీకు రోలు అవైలబిలిటీ లేకపోతే మిక్సీ కూడా అన్నీ వేసుకుని మిక్సీ పట్టేసి పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. మనకి రోటి పచ్చడి ఆ ఫ్లేవరే వేరుగా ఉంటుందన్నమాట. ఇవన్నీ మామిడికాయ మనం వేయించినవి అన్నీ తీసుకుని రోలు దగ్గరికి వెళ్దాం. రోలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసుకుంటే మనకి నిల్వ ఉంటుందన్నమాట పచ్చడి. కూర్చొని చక్కగా అన్నీ వేసుకొని గల్లుప్పు అయితే మనకి తొందరగా ఈ పచ్చిమిర్చి ఇవన్నీ తొందరగా నలుగుతాయి అన్నమాట. మెత్తపప్పు అయితే నీరు వచ్చేస్తుంది. బాగా మంచిగా చేసుకోండి మెత్తగా. వేసిన వెల్లుల్లిపాయలు అన్నీ వేసేస్తాను అన్నమాట. ఇక మిగతా సగం ఎండుమిర్చి కూడా వేసి బాగా మెత్తగా స్మాష్ చేయండి. మీలో ఎంతమంది రోటి పచ్చడి చేస్తారు? ఇప్పుడు అందరూ చేస్తున్నారులేండి, చిన్న చిన్న రోలు తీసుకొని కూడా ఇంట్లో గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకొని చేస్తున్నారు. అంత రోలు కన్నా ఇదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. అవి పచ్చడి చేసిన తర్వాత ఆ యొక్క పచ్చిమిర్చి పేస్ట్ని పక్కకు తీసుకోండి. నేనైతే కొంచెం తీసుకున్నాను అనమాట. అంటే ఒకవేళ పచ్చిమిర్చి కారం ఎక్కువైందనుకోండి మనకి ఇబ్బంది అనిపిస్తుంది. ఒకవేళ తక్కువైతే కనుక తీసిన పచ్చిమిర్చి పేస్ట్ని మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట. ఇది సమయంలోనే కొంచెం ఉప్పు ఇవి చూసుకోండి. ఉప్పు సరిపోతే గల్లుప్పు వేసుకొని మళ్ళీ మెత్తగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే మా నాయనమ్మ అయితే ఏ పచ్చడి చేసినా సరే ఆ రోట్లో అన్నం కలుపుకొని తినేదన్నమాట. మా అందరికీ పెట్టేది ముద్దలో. ఇక అదే అలవాటు ఎప్పుడు. ఇదిగోండి, అన్నం చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టం, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా. ఇక ఇది అయిపోయిన తర్వాత రోల్ని మాత్రం అలా ఉంచకుండా చక్కగా కడిగేసుకోండి. ఇది దేవుడి స్వరూపంగా చేసుకుంటాం మేము కాబట్టి చక్కగా క్లీన్గా చేసేసుకొని ఉంచేసుకోండి. ఇక తర్వాత దీనికి మళ్ళీ తిరగమూత పెట్టేస్తే అయిపోతుంది. అంటే సాయి మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ మెయిన్ అన్నమాట వేసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి. ఒక ఉల్లిపాయ వేసుకొని తొక్కుకుంటే ఏమవుద్దంటే ఆ రోజుకే బాగుంటుంది, తెల్లారికి ఇక ఉల్లిపాయ వేసింది బాగోదు కాబట్టి నేను ఉల్లిపాయ వేయలేదు. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకొని మనం నంచుకుని తింటే బాగుంటుంది. మేమైతే అలాగే తింటాం. ఈ పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి 1 or 2 days ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మామిడికాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది. అస్తమాన ఆవకాయలు ఊరగాయలే కాకుండా ఇలా తింటే మనకి బీపీలు అలాంటివి ఉండవంట.
అదైతే నిల్వ పచ్చడి అంటే అందులో ఉప్పు అవన్నీ నూనె ఉంటాయి కాబట్టి తగ్గించుకుంటే బాగుంటుందని డాక్టర్ సలహా అన్నమాట.